పాకిస్తాన్ను శాంతి దూతగా, దౌత్య శక్తిగా ప్రపంచ దేశాల ముందు చూపేందుకు ఆ దేశ ప్రధాని షరీఫ్ గత కొన్ని నెలలుగా ప్రయత్నం చేస్తున్నారు. సౌదీ అరేబియా, ఇరాన్, అమెరికాతో సైతం చర్చలు జరపగలదని ప్రాజెక్ట్ చేసుకుంటున్నారు. కానీ ఇంతలోనే ఇరాన్ రాజధాని టెహ్రాన్ నుంచి దిమ్మ తిరిగే షాక్ తగిలింది. ఇరాన్, అమెరికా చర్చల్లో పాకిస్తాన్ పాత్ర అస్సలు లేదని ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ మీడియా సంస్థ తేల్చెప్పింది. పాకిస్తాన్ వాదనలు ముమ్మాటికి తప్పని కొట్టిపారేసింది. శాంతి చర్చల్లో పాకిస్తాన్ పాత్ర అనేది పూర్తిగా తప్పుడు ప్రచారంగా క్లారిటీ ఇచ్చింది. ఇక్కడే అందరిలోనూ సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పశ్చిమాసియాలో పాక్ నిజంగానే బలమైన శక్తిగా ఎదుగుతోందా? ఇస్లామాబాద్ తన శక్తిని ఎక్కువగా చూపించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోందా? మధ్యవర్తి పాకిస్తాన్ కాకపోతే మరి సైలెంట్గా దౌత్యం నిర్వహించింది ఎవరు? పాక్ బండారంపై స్పెషల్ స్టోరీ. పాకిస్తాన్కు ఇరాన్ ఇచ్చిన ఊహించని షాక్ ఏంటి? షెహబాజ్ డబ్బాను ఇరాన్ ఎలా బద్దలు కొట్టింది? పాకిస్తాన్ను ఇరాన్ ఎందుకు నమ్మడం లేదు? జూన్ 23న పాకిస్తాన్ పార్లమెంటులో ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రసంగించాడు. పాకిస్తాన్ ఏదో అద్భుతాన్ని సాధించినట్టు ప్రవర్తించాడు. ఇరాన్, అమెరికా మధ్య సాంకేతిక స్థాయి చర్చలు సరైన దిశలోనే సాగుతున్నాయని సొంత పార్లమెంటుకు షెహబాజ్ తెలిపాడు. ఈ చర్చల్లో 4 ప్రధాన అంశాలపై జరుగుతున్నాయని వివరించాడు. మొదటి అంశం ఇరాన్ అణు కార్యక్రమం, 2 అంశం బాలిస్టిక్ క్షిపణులు, 3 అంశం ఆంక్షల సడలింపు, 4 అంశం ఇరాన్కు చెందిన స్తంభింపజేసిన ఆస్తుల రికవరీగా పాకిస్తాన్ ప్రధాని వివరించాడు. అంటే చర్చల వ్యవహారం మొత్తం నడిపిస్తున్నది పాకిస్తానేనని చెప్పకనే చెప్పాడు. ఈ దశాబ్దంలోనే అత్యంత కీలకమైన భౌగోళిక రాజకీయ ఒప్పంద భవిష్యత్తును నిర్ణయించే చర్చల్లో పాకిస్తాన్ కూడా ఉందనే సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేశారు. నిజానికి షెహబాజ్ షరీఫ్ చెప్పిన ఆ 4 అంశాల్లో 3 ముందే ప్రపంచమంతటికీ తెలుసు. వాటిపైనే ఇరాన్ పేచీ పెడుతోందన్న విషయం సుస్పష్టం. అయినా తనకు మాత్రమే తెలుసన్నట్టు షెహబాజ్ సొంత పార్లమెంటులో డబ్బా కొట్టుకుంటున్నాడు. ఇక్కడ అసలు సమస్య ఏమిటంటే ఆ వెంటనే షెహబాజ్ గూబ గుయ్యమని కొట్టేంత పనిచేసింది ఇరాన్. విషయమేమిటంటే పాకిస్తాన్ ప్రధాని వాదనలు తెహ్రాన్ అస్సలు అంగీకరించలేదు. షరీఫ్ ప్రసంగించిన కొద్ది గంటల్లోనే ఇరాన్ వార్తా సంస్థ ఫార్స్ దీనిని తీవ్రంగా ఖండిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమం చర్చల్లో ఎక్కడ ఉందని ప్రశ్నించింది. బహుశా సమాచార లోపం వల్లే పాకిస్తాన్ ప్రధాని అలాంటి వ్యాఖ్యలు చేసి ఉండొచ్చని ఫార్స్ సంస్థ ఎద్దేవా చేసింది. అంతటితో ఆగకుండా ఈ చర్చల మధ్యవర్తిత్వంలో పాకిస్తాన్ పాత్ర పెద్దగా లేదని స్పష్టం చేసింది. ఇస్లామాబాద్ పాత్రను షరీఫ్ అనవసరంగా పెంచి చూపుతున్నారని ఆరోపించింది. ఇక ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహాలు ఉండకూడదనే ఉద్దేశంతో ఇరాన్, అమెరికా మధ్య నిజమైన అత్యంత ప్రభావవంతమైన మధ్యవర్తిత్వం వహిస్తున్న దేశం ఖతార్ అని ఫార్స్ సంస్థ నేరుగా పేరు పెట్టి మరీ ప్రకటించింది. ఆ తరువాత స్వయంగా పాకిస్తాన్ గడ్డపైనే పాక్ ప్రధాని షరీఫ్ పక్కన నిలబడి ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాను ఈ గందరగోళానికి పూర్తిగా తెరదించారు. ఇది కేవలం 2 దేశాల మధ్య జరిగిన చిన్నపాటి దౌత్యపరమైన ఘర్షణ మాత్రమే కాదు. పాకిస్తాన్ ప్రధాని చేస్తున్న వాదనలు ముమ్మాటికి తప్పని ఇరాన్ ప్రపంచానికి స్పష్టం చేస్తోంది. మధ్యవర్తిత్వంపై ఇరు దేశాలు ఎందుకు పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేస్తున్నాయి? దీనికి సమాధానం ఇప్పుడు చూద్దాం. జూన్ 17న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియార్ సంతకాలు చేసిన ఇస్లామాబాద్ అవగాహన ఒప్పందంలో ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమం గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. కనీసం ఒక్క ముక్క కూడా లేదు. పలు నివేదికల ప్రకారం పశ్చిమాసియాలో ఇరాన్ అనుబంధ నాన్ స్టేట్ గ్రూపుల నెట్వర్క్ గురించి కూడా ఈ ఫ్రేమ్వర్క్ ఒప్పందంలో ఎలాంటి ప్రస్తావన లేదు. నిజానికి ఇరాన్ మద్దతు గ్రూపులను చర్చల అజెండా నుంచి పూర్తిగా తొలగించారు. ఇరాన్ క్షిపణి కార్యక్రమంతో పాటు ప్రచ్ఛన్న శక్తులకు అందిస్తున్న మద్దతుపై చర్చలను సమీప భవిష్యత్తు అజెండా నుంచి తొలగించినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా సంస్థ స్వయంగా ధృవీకరించింది. దీన్ని బట్టి చూస్తే తదుపరి విడత చర్చల్లో బాలిస్టిక్ క్షిపణుల అంశముందని షెహబాజ్ షరీఫ్ పార్లమెంటులో ఊహించుకుని అత్యుత్సాహంతో మాట్లాడి ఉండాలి. ఇదే సమయంలో ఖతార్ పోషించిన పాత్ర గురించి కూడా ఇక్కడ స్పష్టంగా చెప్పుకోవాలి. ఈ అవగాహన ఒప్పందంపై సంతకాలు జరగడానికి కొన్ని రోజుల ముందు అంటే జూన్ 11న
ఖతార్ మధ్యవర్తులే తెహ్రాన్లో ఇరాన్ అధికారులతో అత్యంత కీలకమైన చర్చలు జరిపారు. ఇరు పక్షాల మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసాలను ఖతారే తగ్గించింది. స్తంభింపజేసిన ఆస్తులు, హర్మూజ్ జలసంధి వివాదం, అణు కార్యక్రమ నిబంధనలపై స్పష్టత ఇచ్చారు. చాలా కాలంగా సాగుతున్న సుదీర్ఘ చర్చల ప్రక్రియలో ఖతార్ ప్రయత్నం చివరి మైలురాయి మాత్రమే. ఖతార్ చర్చల్లో అసలు పాకిస్తాన్ పాల్గొననే లేదు. నిజానికి ఇస్లామాబాద్ అవగాహన ఒప్పందంలో పాకిస్తాన్, ఖతార్ రెండింటిని సహమధ్యవర్తులుగా పేర్కొన్నారు. కానీ ఇరాన్ భద్రతా విభాగం ఇప్పుడు బహిరంగంగానే వీటి మధ్య ఒక స్పష్టమైన గీత గీసింది. ఇరాన్ మాటల్లో చెప్పాలంటే ఖతార్ చర్చల భారాన్ని మోస్తే పాకిస్తాన్ కేవలం పేరుకు మాత్రమే పరిమితమైంది. అయితే పాకిస్తాన్ పాత్ర అస్సలు లేదని ఎవరూ అనడం లేదు. ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఫీల్డ్ మార్షల్ ఆసిఫ్ మునీర్, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ఆధ్వర్యంలో ఇస్లామాబాద్లో ఏప్రిల్లో చర్చలు జరిగాయి. 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత అమెరికా, ఇరాన్ దేశాల మధ్య జరిగినట్టు మొట్టమొదటి ప్రత్యక్ష, ఉన్నత స్థాయి ముఖాముఖి సమావేశాలు. కానీ చర్చలకు కేవలం ఒక వేదికను కల్పించే సదుపాయకర్తగా ఉండటానికి, ఆ చర్చల గమ్యాన్ని నిర్దేశించే రూపశిల్పగా మారడానికి మధ్య చాలా తేడా ఉంది. ఇందులో పాకిస్తాన్ ఏ కేటగిరీకి చెందినదో ఇప్పుడు బహిరంగంగానే ఇరాన్ స్పష్టం చేసింది. ఇది ఒక రకంగా రాజకీయ ప్రచారానికి సంబంధించిన వ్యూహం కూడా. పాకిస్తాన్ నాయకత్వం ప్రస్తుతం స్వదేశంలో తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటుంది. ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. విదేశీ మారక నిల్వలు ఆందోళనకరంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వానికి ఒక దౌత్యమైన విజయం ఎంతో అవసరం. ఒక పెద్ద ప్రాంతీయ వివాదాన్ని ముగించడంలో తాము విజయవంతమైన పాత్ర పోషించామని చెప్పుకోవడం అనేది స్వదేశీ రాజకీయాల్లో వారికి పెద్ద ఆయుధంగా మారుతుంది. అందుకే పాక్ పాలకులు ఇమేజ్ బిల్డింగ్ కు అంత ప్రాధాన్యత ఇచ్చారు. కానీ దౌత్యం అనేది చాలా కఠినమైనది. పాకిస్తాన్ వాదనలను అవతలి పక్షం తప్పుబట్టిన మరుక్షణమే ఇస్లామాబాద్ అల్లిన కథనమంతా ఒక్కసారిగా పేకమెడలా కూలిపోయింది. ఇరాన్ కేవలం భేదాభిప్రాయాలు వ్యక్తం చేయడమే కాదు, అంతకంటే ఎక్కువే చేసింది. అసలు ఈ చర్చలపై పాకిస్తాన్కు ఉన్న అవగాహననే ఇరాన్ ప్రశ్నించింది. అన్నిటికంటే అత్యంత ముఖ్యమైన అంశం, అసలు నిజం ఏమిటంటే పాకిస్తాన్ను, ఇరాన్ను పూర్తిగా నమ్మడం లేదు. ఇస్లామాబాద్ తనను తాను తెహ్రాన్కు మంచి మిత్రుడిగా చూపించుకోవడానికి ఇష్టపడుతోంది. కొన్ని అంశాల్లో రెండు దేశాలు సహకరించుకుంటున్నాయి. కానీ తెహ్రాన్ నాణ్యానికి ఉన్న మరోవైపును కూడా చూస్తోంది. సౌదీ అరేబియాతో పాకిస్తాన్కు ఉన్న సైనిక సంబంధాలు, గల్ఫ్ దేశాలతో దశాబ్దాలుగా కొనసాగుతున్న రక్షణ సహకారం, సున్నీ ముస్లిం దేశాలతో పాకిస్తాన్ రోజురోజుకి పెంచుకుంటున్న వ్యూహాత్మక సాన్నిహిత్యం ఇరాన్కు బాగా తెలుసు. అందుకే తటస్థ మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నామని పాకిస్తాన్ వాదిస్తున్నప్పటికీ షియా ముస్లిం దేశమైన ఇరాన్ మాత్రం అనుమానంగానే చూస్తోంది. ఇక్కడ నేర్చుకోవాల్సిన పెద్ద పాఠం కేవలం పాకిస్తాన్, ఇరాన్లకే పరిమితం కాలేదు. ఇది విశ్వసనీయతకు సంబంధించిన విషయం. వాషింగ్టన్తో చర్చల విషయానికి వస్తే అందులో అసలైన పాత్రధారులు అమెరికా, ఇరాన్, ఖతార్, మరికొన్ని భాగస్వామ్య పక్షాలు మాత్రమేనని తెహ్రాన్ ఇప్పుడు స్పష్టమైన సంకేతాలు ఇస్తోంది. పాకిస్తాన్ సహాయం చేసి ఉండవచ్చు, కానీ ఇరాన్ అభిప్రాయం ప్రకారం పాక్ వాదించుకుంటున్నట్లుగా అది ఈ చర్చల్లో ఎక్కడా కీలక నిర్ణేత కాదు. ఇప్పుడు ఇస్లామాబాద్ ముందు ఒక అసౌకర్యవంతమైన ప్రశ్నను మిగిల్చింది. పాకిస్తాన్ స్వయంగా ప్రకటించుకుంటున్న ఈ దౌత్య ప్రాధాన్యాన్ని ఇరానే గుర్తించినప్పుడు ఇక మరెవరు గుర్తిస్తారు? ఎందుకంటే భౌగోళిక రాజకీయాల్లో అత్యంత ఘోరమైన అవమానం ఎప్పుడూ శత్రువు నుంచి మాత్రమే ఎదురు కాదు, అది మన భాగస్వామి నుంచి కూడా రావచ్చు. ఇప్పుడు ఇరాన్ కూడా పాకిస్తాన్ విషయంలో సరిగ్గా అదే చేసినట్టు కనిపిస్తోంది. తనకు చేతకాని విషయాన్ని తానే చేసినట్టు చూపి ప్రపంచం ముందు పాకిస్తాన్ బొక్కబోర్లా పడింది. అవమానాన్ని మూటగట్టుకుంది. సిగ్గులేని పాకిస్తాన్కు ఉమ్మేసినా తుడుచుకుని వెళ్లిపోవడం అలవాటే.